స్వరూపానందగిరి స్వాముల వారికి స్వరూపానందగిరి స్వాముల వారికి తర్వాత చెప్తా ఉండు ఒక 5 నిమిషాలు ఆగు బాగా तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै
దోష సాంకేతం గ్రహ దశ విదశ అంతర్దశాది స్థాన హృద్య వత్తిన్యై శ్రీ లలిత మహాత్రిపుర సుందరి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన సౌండ్ అలా బాక్స్ సౌండ్ చూడండి రావడం శ్రీ మహాగణాధిపతి దేవుడి పైన చల్లండి, మీ పైన చల్లుకోండి. ఆత్మ సంప్రోక్ష పళ్ళు నలుపలు ఉన్నాయా? బ్రహ్మిస్తే అస్సలు లేవు. కొబ్బరికాయలు రెండు ఉండాలి. ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పారచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం మూషికవాహనాయ నమః, ఓం మూలకాత్తాయ నమః, ఓం వరసిద్ధి వినాయకాయ నమః, ఓం బ్రహ్మనిష్ఠాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ రత్న విశ్వాసరాజయం సమర్పయామి. అందరూ భగవత్ వెలిగించండి. ఒకరు నిర్ణయించారు, ఒకరు వెలిగించుంటాడు. గణపతి దీపం. ఓం దీపాలు చూపించండి. గణపతికి దీపాలు చూపించండి. చేతుల దీపం చూపించండి. నమస్కారం చెప్తుంది. ఓం మహారాయ ఓం శ్రీ మహారాయ పెట్టుకోండి. గణపతి ఓం ఈశాన సర్వ విద్యానామేశ్వర సర్వభూతానాం. ఇలా ముందుకెళ్ళు. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. ఓం శ్రీ మహాగణాధిపతయే నీరాజనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. జై భక్తవత్సల గోవింద. ఏడుకొండల వెంకటరమణ గోవింద. ఓం విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ సర్వేశ్వరాయ శుభ్రాయ సురేశ్వరాయ విద్యాధరాయ విగ్రహాయ ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. చేతిలో ఉన్న అక్షంతల పుష్పము వేసి నమస్కారం చేసుకోండి. పద్మే స్థితాం పద్మవర్ణాం తామియోపయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్రద్ధాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతి తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయ చ మాయా అలక్ష్మీ ఉపైతు మాం దేవసక కే
नित्यमणिना सह दुर्बोधोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे शुक्तिवासां बलाञ्जे समुद्धिं च सर्वाणिन्नुत मे गृहातु गन्धद्वारान्धुरादैषां नित्यपुष्टाङ्करीशिनीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियं मनसः काममागोदिं वाचः सत्यमसीमहि अशो नागं रूपमन्नस्य मयि श्रीयतां यशः कद्दमेन प्रजाभूत आद्यां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं तोयां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममाव आर्द्रां जग्गरिणीं यस्मिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदङ्गाव दाश्वाश्वान विन्देयं पुरुषाणाम् ఇంకొక సంబోధన ఓం సాయి సాయిరామ్ ఓ సాయిరామ్ ఇక్కడ రండి ఓం యస్సు శిప్రయతో భూత్వా జుహుయామ సంభవే తమ్మాం భజస్వ పద్మాక్షి येन सौख्यं लवाम्यहम् अश्वधायि च घोरायि धनदायि महाधने धनं वेजुषतां देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यम् अस्मा Hare Krishna Hare Krishna Hare 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 Rama Rama Rama
కదా అన్ని సర్దుకోవడం వల్ల లేట్ అయింది అనమాట. ఆ చెట్ల కింద పుట్ల కింద ఆ వంటశాలలోను ఆ మందిరాల్లోనూ ఆ భోజన హాల్లోనూ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చోవాలి. అంటే కూర్చున్నప్పుడు కూడా ఆ సాయిరామ్ వారు చెప్తారు ఆ ప్రకారంగా కూర్చోవాలి. ఆ ఓం నకర్మణ ప్రజయా ధ్యానేన ధ్యాయేనైకే అమృతత్వభానశు పరేణ నాగం నిహితముహాయాం విభ్రాజతే యత్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగ యతయ శుద్ధ సత్వా ते ब्रह्मलोकेतु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे धारं विपापं परमेश्वभूतं यत्पुण्डरीकं पुरमध्यस्थं तत्रापि दारं गगनं विशोक तस्मिन् यदुस्तु वदासितम्
తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాలయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం విద్యాప్రకాశనామానం వేద వేదాంతకోవిదం గీతా తత్వప్రబోద్ధారం సద్గురుం ప్రణమామ్యహం. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఆంధ్రదేశోద్ధారకుడు శ్రీ వ్యాసాశ్రమ సంస్థాపకుడు మహర్షి శ్రీ 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 మలయాళ సద్గురు స్వాముల వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్కారములు చేస్తూ ఈ ఆశ్రమ సంస్థాపకులు పూజ్యశ్రీ సచ్చిదానంద యోగీశ్వరుల వారికి నమస్కరిస్తూ శ్రీ సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతులు శ్రీకాళహస్తి పరమ పూజ్యులు ఈ వజ్రోత్సవ మహాసభలకు సర్వాధ్యక్షులు పూజ్య శ్రీ 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 విద్యా స్వరూపానందగిరి స్వాముల వారి దివి చరణార విందములకు హృదయపూర్వక ప్రణామములు చేస్తూ అలాగనే శ్రీ కాశీ నుండి విచ్చేసినటువంటి పరమ పూజ్యులు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు పూజ్యశ్రీ దివ్య చైతన్య స్వామి మహారాజు వారి దివ్య చరణములకు హృదయపూర్వకం అర్పిస్తూ అలాగనే మరి పరమ పూజ్యులు పూజ్యశ్రీ అభిషేక చైతన్య స్వామివారికి వందనములు ఆచరిస్తూ వేదికస్థ మహాత్ములకు మరి బ్రహ్మచారులకు సభేందు ఆశలు ఉన్న మీ అందరికీ వందనములు చేస్తూ మనం ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ యొక్క ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి సమస్త దేవతా బృందములకు వందనములు చేస్తూ ఇప్పుడు స్వాగత వాక్యములు మరి శ్రీ హిమగిరి గారు మనకి అందజేస్తారు. ప్రియాత్మ స్వరూపులారా, నేడు సుదినము
పరమ పూజ్యులు గురుదేవులు బ్రహ్మీభూత శ్రీ సచ్చిదానంద యోగీశ్వరుల వారు గృహస్థులుగా ఉంటూ ఖరగ్పూర్ పట్టణ రైల్వే కర్మాగారంలో పనిచేస్తూ కొంతమంది సభ్యులతో శ్రీ 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 సీతారామ సేవా సమితిని తేదీ 2/2/1935 ప్రారంభించిరి. కాలక్రమేణా మలంచ ఢేంకియా ప్రాంతమునందు మన సద్గురువులు మహర్షి శ్రీ మలయాళ స్వాముల వారి పేరిట 1950 సంవత్సరమున ఈ ఆశ్రమను స్థాపించి వారి అనుయాయుల శ్రమ ద్రవ్యదానములతో అనేక మందిరములు నిర్మించిరి. అదేవిధముగా 1974 సంవత్సరం రాయ్పూర్ ఛత్తీస్గఢ్ పట్టణమునందు మరియు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నందు 1977 సంవత్సరమున 2 అనుబంధ శాఖలు కూడా నిర్మించిరి. ఈ శ్రీ అసంగానంద ఆశ్రమ వజ్రోత్సవ కార్యక్రమ 75వ జ్ఞాన యజ్ఞ మహాసభలకు ఆశ్రమ ఆహ్వాన మేరకు ప్రాతస్మరణీయులు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు పరమహంస పరివ్రాజకాచార్యులు పూజ్య శ్రీ 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 విద్యాస్వరూప నందగిరి స్వాముల వారు, శ్రీ సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతులు శ్రీ కాళహస్తి, వేదాంతాచార్య పూజ్య శ్రీ సంపూర్ణానందగిరి స్వాములు, శ్రీ అసంగానందాశ్రమ అధ్యక్షులు, శ్రీ సుఖబ్రహ్మాశ్రమ పీఠ ఉత్తరాధికారులు మరియు కాశీ పండితులు పూజ్యులు స్వామి శ్రీ దివ్య చైతన్య మహారాజులు, శ్రీ రాజేశ్వరి మఠం లలితాఘాట్ వారణాసి, శ్రీ బ్రహ్మచారి అభిషేక్ చైతన్య మహారాజ్ వారణాసి మరియు స్వాములకు ఆశ్రమం తరపున భక్త కోటి బృందము వందనము చేస్తూ మరియు నేటి సభకు అలంకరించిన భక్తులు భక్తులండ్రకు హృదయపూర్వక నమస్కారములు అర్పిస్తూ ఈ దినము నుంచి జరగబోవు పంచమహాసభలలో 3వ దినము ప్రారంభమైనది. మొదటి 2 రోజులు పూజ్య శ్రీ సంపూర్ణానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో విశేష పూజలు, లలితాదేవి లక్ష కుంకుమార్చన పూజలు, శ్రీ మహాలక్ష్మి యాగము, విచ్చేసిన మహాత్ములకు శోభాయాత్ర ఘనముగా జరిగింది. నేడు 3వ దినము మహాత్ముల పరిచయముతో ప్రథమ మహాసభ మహాత్పురుషుల ప్రసంగములు తెలుగు మరియు హిందీలో ప్రారంభిస్తున్నాం. మొదటగా మహాత్ములకు పుష్పాలంకరణ ప్రారంభమవుతుంది. భక్తులు శ్రద్ధతో మహాపురుషుల ప్రవచనములు విని తరించెదరుగాక. स्वामी विद्यास्वरूपानंद गिरी जी, श्री सुखब्रह्माश्रम के पीठाधिपति, वेदांताचार्य विद्यावारधि पूज्य श्री संपूर्णानंद गिरी स्वामी जी, श्री असंगानंद आश्रम के अध्यक्ष, जो सुखब्रह्माश्रम की श्री कालहस्ती के पीठाधिपति भी है, और काशी से उपस्थित महापुरुष स्वामी दिव्य चैतन्य महाराज जी, श्री राजराजेश्वरी मठ वाराणसी एवं ब्रह्मचारी श्री अभिषेक चैतन्य जी और उपस्थित श्रद्धालु भक्तजन को कोटि कोटि प्रणाम। इस आश्रम के शुभ संदर्भ में आप सबका स्वागत करते हुए और तीसरे दिन का प्रथम सभा महापुरुषों के एक के बाद एक महात्माओं के प्रवचन से प्रारंभ होंगे। प्रथम पुष्प अलंकरण से प्रारंभ किया जा रहा है, बाद में प्रसंग होंगे। आप सब इस भक्तों इस दिव्य प्रवचन सुनकर अपना जन्म सार्थक करें। हरि ओम तत्सत्। మొదటగా శ్రీ శశికుమార్ దంపతులు పెద్ద స్వాములు విద్యాస్వరూపానంద నేటి సర్వసభ అధ్యక్షులు శ్రీ 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 విద్యాస్వరూపానంద స్వాముల వారికి పుష్ప అలంకరణ చేస్తారని మనం చేస్తున్నాము. దంపతులు ఇద్దరు కలిసి తర్వాత రామకృష్ణ కాశీ మన నువ్వు నేను చెప్తాను పేరు కాశీ కాశీ ప్రోగ్రామ్ శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాముల వారికి, శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాముల వారికి, శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాముల వారికి.
స్వామి శ్రీ దివ్య చైతన్య మహారాజ్ జీకి. తరువాత రాయ్పూర్ అప్పారావు గారు నుంచి శ్రీ రాజరాజేశ్వరి మఠం వారణాసి గారికి పుష్పాలంకరణ జరుగుతుంది. ఇప్పుడు అసలు ఆయన అందరూ కలిసి అతనికి మూడు సంఘాలు కలిసి పూర్ణానందగిరి స్వాముల వరకు తర్వాత శ్రీ సంపూర్ణానందగిరి స్వాముల వరకు జై. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇప్పుడు శ్రీ శ్రీ శశికుమార్ దేవ్ గారు మా గురుదేవులు అయినటువంటి శ్రీ సచ్చిదానంద యోగేశ్వరుల వారి మనవడు. ఆయన సత్కారంతో ఈ యొక్క స్థానాన్ని ఆక్రమించవలసిందిగా కోరుతున్నాం. ఇదొక పుణ్య విశేషమే. పరంపరలో గృహస్థులు, ధనవంతులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు వస్తున్నారు, కానీ గురు పరంపరలో వాళ్ళ పిల్లలు రావడం ఒక పూర్వపుణ్య విశేషం. ఆ సంస్కారం వాళ్ళు రావడం విశేషం. గారు ముందుగా కుర్చీలు వేయబడింది, అందులో రావాల్సిందిగా కోరుతున్నాం, వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. విశాఖపట్నం అప్పారావు గారు భార్య గారు ఎక్కడ రమ్మనండి. తరువాత రెండు కుర్చీలు శశికుమార్ గారి శ్రీమతి గారు దయచేసి రెండో కుర్చీలో అది ఈ మాల అమ్మగారికి వేయండి మీరు. అది శ్రీమతి సుమలత గారు అక్కడ అది అనంత శయన ఆదిశేష అనంత శయన ఆదిశేష అనంత శయన ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ తిరుమల వాస శ్రీ శ్రీనివాస తిరుమల వాస శ్రీ శ్రీనివాస తిరుమల వాస శ్రీ శ్రీనివాస తిరుమల వాస శ్రీ శ్రీనివాస పద్మాపతే శ్రీ వెంకటేశ పద్మాపతే శ్రీ వెంకటేశ పద్మాపతే శ్రీ వెంకటేశ పద్మాపతే శ్రీ వెంకటేశ యదుకుల భూషణ యశోదనందన యదుకుల భూషణ యశోదనందన యదుకుల భూషణ యశోదనందన యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ రాధాపతే గోపాల కృష్ణ రాధాపతే గోపాల కృష్ణ రాధాపతే గోపాల కృష్ణ రఘుకుల తిలక రఘురామచంద్ర రఘుకుల తిలక రఘురామచంద్ర రఘుకుల తిలక రఘురామచంద్ర రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర గజ చర్మాంబర కైలాసవాస గజ చర్మాంబర కైలాసవాస గజ చర్మాంబర కైలాసవాస గజ చర్మాంబర కైలాసవాస గౌరీపతే ఓం నమ శివాయ గౌరీపతే ఓం నమ శివాయ గౌరీపతే ఓం నమ శివాయ గౌరీపతే ఓం నమ శివాయ ఆదిశేష అనంత
అనంత శయన ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోపాలకృష్ణ భగవాన్ కి సద్గురు మహారాజ్ కి హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఎప్పుడు మామూలు ఉపన్యాసాలు జరుగుతాయి. అయితే ఇది మరి 75 సంవత్సరములు పూర్తయింది కాబట్టి సరే ఏదో కొంత భగవంతునికి మనం చక్కగా అనేకమైన వివిధ షోడశోపచారాలతో అర్చన అన్నమాట. ఆ విధంగా జరిగింది. నిన్నను మహాలక్ష్మి హోమము, ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం కూడా అందరికీ కావాలి. సరే మధ్యాహ్నం చక్కగా శోభాయాత్ర జరుపుకున్నాం. ఇక ఈ రోజు నుంచి ఇంకా పూజలు ఏమీ ఉండవు. సామాన్యంగా నిత్యం జరుగుతున్న లోపల పూజ ఉంటుంది తెల్లవారి. ఇక 3 దినాలు కార్యక్రమం ఈ దినం నుండి మనకి. ఈవేళ 2 పూట్ల ఉపన్యాసం ఉంటాయి. రేపు 2 పూట్లు ఉంటాయి. ఉదయం 9 నుండి 12, మళ్ళా రేపు మధ్యాహ్నం 4 నుండి రాత్రి 7, అలాగే 2 రోజులు. ఎల్లుండి 3వ రోజు మధ్యాహ్నం 12 వరకే ఉంటుంది. ఇక 12 గంటలకు పూర్ణాహుతి సమాప్తం అవుతుంది కార్యక్రమం. మరి ఈ 3 రోజులు కూడా అయితే మరి అసలు స్వామివారికి ఇన్నాళ్ళ కంటే తిరగడం తగ్గింది. అయినా సరే ఎంత దూరం ఎట్లా రావడం ఉన్నారు. ఎక్కడ ప్రతి ఇంటిలో గీతా మకరందం లేని ఇల్లే లేదు. అక్కడ ఎక్కడ సినిమా హాల్ అన్నీ కూడా బంద్ అనమాట. స్వామివారి ఉపన్యాసం చెప్పినంత వరకు వాళ్ళకి అటువంటి ప్రచారాన్ని చేసి మానవాళికి అందించినటువంటి మహాపురుషుల వారు. మరి ఆ ఆశ్రమంకి శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమం ఇంతవరకు ఈ పరిచయం అంతా చేశారు. మరి పూజ్యపాదులైనటువంటి ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం విద్యాప్రకాశనామానం వేదవేదాంతకోవిదం గీతాతత్వప్రబోద్ధారం సద్గురుం ప్రణమామ్యహం. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జగదీశ్వరుడైనటువంటి పరమేశ్వరునికి ప్రణామాలు. జగద్గురు శంకరాచార్య స్వాములకు ప్రణామాలు. ఈ ఆశ్రమానికి మూల పురుషుడైనటువంటి సచ్చిదానంద దేవ్ మరి ఈ వేదికమైన నుండి మహాత్ములకు అందరికి కూడా నమో నారాయణుడు. నిమిషం నిమిషార్థం వా ఎత్ర తిష్టంతి సాధవః తత్ర తత్ర కురుక్షేత్రం
పవిత్రం నైమిష అని ఒక శ్లోకం ఉంది. మహాత్ములు మహానుభావులు ఎక్కడైతే ఒక నిమిషం కానీ అర్ధ నిమిషం కానీ ఉంటే అది కురుక్షేత్రం అయిపోతుందట, అది నైమిషారణ్యం అయిపోతుందట. కురుక్షేత్రం ఏమిటి? ధర్మక్షేత్రం. కురుక్షేత్రం ధర్మక్షేత్రం, ధర్మం అక్కడ ప్రారంభపడింది. మరి నైమిషారణ్యము ఉపదేశ క్షేత్రం. అష్టాదశ పురాణాలు శౌనకాదులకు సూతుడు చెప్పిన చోటు ఉపదేశ క్షేత్రం. ఇది ధర్మక్షేత్రం. కాబట్టి ఎక్కడ నిమిష కాలమైన మహాత్ములు అంటారో అది కురుక్షేత్ర ధర్మక్షేత్రం అవుతుందట. ధర్మం పండే పంటకు క్షేత్రం అవుతుందట. మరి జ్ఞానానికి, పురాణ జ్ఞానానికి కూడా అది క్షేత్రం అవుతుందట. సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు ఆహార విహారాల యందు దృష్టి లేకుండా 12 సంవత్సరాలు ఎక్కడో మనం ధ్రువుడో ఎవరో వింటాము కానీ కళ్ళారి ఈ కాలంలో చూసాము వారు చేసిన తపస్సు. అంత తపస్సు చేసిన పురుషులను ఈ కాలంలో మనం చూడలేదు. అన్నాహారాలు కూడా మానేసి మరి ఆ తుంబురు తీర్థంలో మానవ సంచారం లేని చోట్ల గోగర్భాల్లో ఘోరమైన తపస్సు చేశారు. కాబట్టే జ్ఞానచక్షు ఉన్మీలితమైంది. వారి ప్రవచనాల్లో తీసుకోండి, కనీసం మా వాడు రీసెర్చ్ చేశారు, 20 రకాల శాస్త్రాంశ కొటేషన్లు, పురాణాలు అయితే ఉపనిషత్తులు అయితేనేమి అన్ని కొటేషన్లే. వారు చదివారా? చదివింది కేవలం గురువు గారి దగ్గర 3 కావ్యాలే. మరి అంత జ్ఞానం ఏమిటి? తపోశక్తి. తపోశక్తి. అటువంటి మహానుభావుడు ఆంధ్రదేశాన్ని అంతా కూడా ఆధ్యాత్మికంగా ఒక ఊపారు. అంతేకాదు వేలకు వేల స్త్రీలు, ఎక్కడైతే స్త్రీలకు గీతకు అధికారం లేదు, ఓంకారం చెప్పేదానికి అధికారం లేదన్నారు, అటువంటి దేశంలో వారు 10,000 20,000 మంది చేత ఒకే స్వరంతో ప్రణవోచ్చారణ, ఒక్క తప్పు లేకుండా గీతా పారాయణలు చేయించిన మహానుభావుడు. సశాస్త్రీయంగా వాళ్ళకి అధికారం ఉందంటూ మహాపండితుల దగ్గర నోరు ఎత్తలేకుండా చేసిన మహానుభావుడు. అటువంటి మహానుభావుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చారు. వీరఘట్టం సనాతన సభలో మరి సచ్చిదానంద దేవ్ గారు వచ్చి వారిని పిలిచారు. అప్పుడు సద్గురు మహర్షి మలయాళ స్వామి వారికి ఎంత పేరు, విద్యాప్రకాశం వారి తర్వాత చిన్న స్వాములని అంత పేరు ప్రతిష్టలు. వారు ఆ వీరఘట్ట సభకు అధ్యక్షులు విద్యాప్రకాశ స్వామి వారు. వారిని కూడా తీసుకొచ్చారు. కాబట్టి వారితో కూడా మేము వచ్చాం. కాబట్టి ఈ స్థానంలో సద్గురు మహర్షి మలయాళ స్వామి వారిని తీసుకొచ్చి ఈ మందిరాలు ప్రతిష్ఠ చేయించారు సచ్చిదానంద దేవ్ గారు. వ్యక్తిగతంగా ఆయన నాకు తెలుసు, నేను వచ్చాను. ఆ తర్వాత చాలా మాటలు వ్యాసాసనం రావడం, సుఖబ్రహ్మాసనం రావడం, అలానే వాళ్ళ అబ్బాయి గంగాధర దేవ్ నాతో కూడా వ్యాసాసనం చదివాడు. ఆ విధంగా సద్గురు మహర్షి మలయాళ స్వామి వారిని తీసుకొచ్చి క్షేత్రాన్ని ఏం చేశారు? కురుక్షేత్రం నైమిషారణ్యం చేశారు ఆయన. ఎవరు? సచ్చిదానంద. ప్రపంచంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి సంపాదించడం, హైయెస్ట్ పొజిషన్లో ప్రెసిడెంట్, ఇండియా ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు, తాతాలు బిర్లాలు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ యోగ్యత ఉందా? ఇంతమంది చేత గౌరవింపబడే యోగ్యత, ఇంతమంది చేత పూజింపబడే యోగ్యత, ఇంతమంది మహాత్ముల చేత వాళ్ళ పేర్లు చెప్పించుకునే యోగ్యత ఎవరికి ఉంది? కానీ సచ్చిదానంద దేవ్ చేసి చిన్న ఉద్యోగమే, కానీ ఉద్యోగం వల్ల రాలే ఆయనకు. ఆయన పారమార్థిక జీవనం గడిపాడు. పారమార్థిక జీవనం తాను గడిపడమే కాకుండా హర్ష మలయాళ స్వామి వారి దగ్గర శిక్షణ శిష్యురికం అంటే అసిధారావృతం. అసిధారావృతం వారి దగ్గర శిష్యురికం అంటే చిన్న తప్పును కూడా ఒప్పుకునేవారు కాదు, వెంటనే పనిష్మెంట్ కావాల్సిందే. ఒక భగవద్గీతలో సా షా షా 3 ఉన్నాయి. ఏ ఉచ్చరణలో ఏ తేడా వచ్చినా సక్రమంగా ఉచ్చరించేంతలో వదిలిపెట్టేవారు కాదు. మిగతా ఆచార విచారాల గురించి చెప్పనే పని లేదు.
అటువంటి వారి దగ్గర శిష్యులు బోల్డు మంది ఉన్నారు. ఎందుకు? వాళ్ళు బాగుపడినోళ్ళు. తాను తరించి ఇతరులు తరింపజేయుట సనాతన ధర్మము అని మలయాళ స్వాముల సిద్ధాంతం. తాను తరించడమే కాదు, ఏకస్వాదులు అభుంజీత. కాబట్టి మంచిని తాను అనుభవించడం కాదయ్యా, ఇతరులు కూడా పంచి పెట్టాలి. మానవుడి యొక్క గొప్పతనం అక్కడే ఉంది. కేవలం తన కడుపు నింపుకోవడం, తన కడుపే కైలాసం, తన కుటుంబమే కైలాసం అనుకునేది మొరటగా ఉండొచ్చేమో, కానీ నిజంగా మాట్లాడితే పశువుకు ఆ లక్షణం ఉంది. పొద్దున్నేస్తే పశువు తింటానే ఉంటుంది కడుపుకు, అలానే తన బిడ్డలకు వాటికి పాలిస్తూనే ఉంటుంది. కాబట్టి అది పశు లక్షణం. మానవుల్లో కేవలం కడుపే కైలాసం కాదు. మా గురుదేవులు చెప్పేవారు, పశువు ఎలా ఉంటుందండి? 4 కాళ్ళతో తల ఇలా ఉంటుంది, అంటే ఎంతసేపు తన కడుపు కనిపిస్తుంది దానికి. మానవుడు ఎట్టున్నాడు? ఇలా ఉన్నాడు. మానవుడు పశువు కళ్ళు తెరిస్తే తను కనిపిస్తాడు, కానీ మానవుడు కళ్ళు తెరిస్తే ప్రపంచం కలిసి తాను కాదు కనిపించేది. కాబట్టి మానవుడు ఎవడయ్యా అంటే ఎదుటివాడి గురించి ఎవడు యోచన చేస్తాడో. కాబట్టి తాను తరించడం తను మరిచిపోయి ఎదుటి గురించి చాలా దేవతా లక్షణం అది. శివుణ్ణి గురించి తపస్సు చేశాడు భస్మాసురుడు. ఆయన అడిగిన వరం ఇచ్చాడు. తను వీడు ఈ వరం ఇస్తే తన నెత్తిలో చేతి పెడతాడని నేను అనుకోలే, వాడు ఆయన నెత్తిలో పెట్టబోయాడు. కాబట్టి ఆ విధంగా తన గురించి ఆలోచించుకోవాలి. తన అన్నిదంతా ఎదుటివాడికి ఇచ్చేవాడు ఉన్నాడు, వాడు దేవత. మానవుడు అలా కాదు, తను ఆలోచించుకోవాలి, ఎదుటివాడి గురించి కూడా ఆలోచించాలి. తాను బాగుపడాలి, ఎదుటివాడు కూడా బాగుపడాలి. మహాత్ముడు ఉన్నాడే ఎదుటివాడు బాగుపడాలి అనుకుంటాడు. కాబట్టి సచ్చిదానంద దేవున్నారే, ఆయన గురువు దగ్గర ఆశ్రయించారు, సాధన చేశాడు, అంతో ఎంతో రుచి చూశాడు. దీన్ని ఈ స్వాదు, ఈ రుచి ఉందే, ఈ రుచిని నేను ఒకడు బాగుపడితే ఎట్లా నలుగురికి బాగుపరచాలనుకున్నాడు. బాహ్య పదార్థం అయితే ఒక లడ్డు తిని మీకు అందరికి ఇస్తే పరిగెత్తు, ఒకరికి ఇవ్వకపోతే నాకు అందరూ వస్తారు. వేదాంతం అట్టాడిది కాదే, కంటికి కనిపించే తీపు కాదు ఇది. దాని కొంత పాటుపడాలి, శ్రమ చేయాలి. దానికి ఎంతమంది వస్తారు? కానీ అయ్యా దీంట్లో రుచి ఉందని నలుగురికి బలాత్కారంగానో ఒప్పించో స్నేహంగానో రుచి చూపించి ఇంతమందిని తయారు చేశాడు. ఆయన ఒకటి బాగుపడితే 3 ఊర్లో 3 సంస్థలు ఎక్కడెక్కడ పోయాడో అక్కడెక్కడంతా ఒక సంస్థను పెట్టి 10 మందిని బాగుపరిచాడు. భగవద్గీతలో ఒక శ్లోకం చదివితేనే పుణ్యమట. మరి రోజు మీ అందరి చేత 3 ఆశ్రమాలు ఎన్ని భగవద్గీత ఎన్ని మాటలు పారాయణ చేయించాడు, ఎంత పుణ్యం. భగవంతుని నామాన్ని వాడు అజామిలుడో నారాయణాన్ని కొడుకు వ్యాజంతో ఒక మాట పిలిస్తేనే వాడి మోక్షం వచ్చిందట. మరి మీ అందరి చేత భగవన్నామాన్ని ఆ సచ్చిదానందేవ్ ఎన్ని మాటలు, ఎన్ని దినాలు అఖండ జపాలు, రోజు ఎంత జపాలు, రోజు మీ దగ్గర మంత్రోపదేశం జపాలు ఎన్ని చేయించాడు ఆ పుణ్యాత్ముడు. మరి ఇవి మామూలు మనిషి అండి. అయినా తన గురించి ఆలోచుకుంటూ తాను బాగుపడి ఆ రుచిని 10 మందికి బాగుపరిచాడు. ఇది సాధు మహాత్ముల లక్షణం, సాధు లక్షణం, మానవుల్లో ఉత్తమ మానవుల లక్షణం ఇది. అటువంటి ఉత్తమ మానవుడు మలయాళ స్వామి అంటే మహానుభావుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అప్పుడు నేను కూడా వచ్చాను. కాబట్టి ఇప్పుడు వస్తే అప్పుడు కేవలం ఖాళీ జాగా ఇది, కానీ ఆ 2 కుటీరాలేవి. ఈనాడు ఇప్పుడు వస్తే చూడండి మొత్తం అసలు జాగాలేదు, కుటీరాలు మయమైపోయింది. కాబట్టి అటువంటి సచ్చిదానంద దేవ్ గారు వారి శరీరం పోయింది. ఎందుకు? దానికి ఒక లిమిటేషన్ ఉంది. పుట్టింది ప్రతిదీ చనిపోతుంది. ఆగం ఏదైతే వచ్చిందో దానికి పోకడ కూడా తప్పదు. దానికి ఉండేటువంటి అణువుల యొక్క చిక్కదనం ఉందో కొంతసేపటికే బిల్డింగులైనా అయ్యో కొద్ది శిథిలమైపోయి పోతుంది. చైతన్యం లక్షణం. కానీ ఈ ఆధ్యాత్మము, ఈ పారమార్థిక కార్యము, ఆయన చేసిపోయిన మంచి కార్యము, ఆయన పోయినాడు, ఆయన తర్వాత ఇంకో తరం పోయింది, మళ్ళీ ఇంకో తరం కూడా వచ్చింది. కానీ మీలో కూడా 3 తరాలు వచ్చారు. ఇంకా ముందు ముందు మీ పిల్లలంతా బాగుపడతారు దీని గురించి. కాబట్టి ఇది శాశ్వతమైనది ఇదే. కాబట్టి మనం శాశ్వతమైన కార్యం చేసిపోవాలి. మనం ఆస్తి ఇచ్చిపోవచ్చు, కానీ ఎవడు అనుకుంటాడు? ఇప్పుడు తాత సంపాదిస్తే కొట్టుకుంటున్నారు, బిల్లా సంపాదిస్తే కోర్టుకు ఎక్కారు కొడుకులు. కష్టపడి సంపాదించింది వాళ్ళు
3వ తరం వచ్చేకాడికే పేపర్లో చూడండి, వాళ్ళు భార్య కొడుకులు అందరూ కోర్టులలో ఉన్నాయి కేసులు. కానీ దీని కోర్టుకు పోతే సంతోషిస్తాం. ఏ ఆస్తికి? ఆత్మ ఆస్తి గురించి. ఆధ్యాత్మిక ఆస్తి నాకే పిల్లలు కానీ పోటీ పెడితే ధన్యాత్మలే వాళ్ళు. కాబట్టి అటువంటి ఆస్తిని తాను పొంది మీకు అందరికి ఇచ్చిపోయినారు. దానికి ఖర్గపూర్లో బెంగాల్లో తెలుగు వాడికి ఇది కేంద్రం. మహర్షి మలయాళ స్వామి స్వయంగా ఇక్కడ ఉన్నారు. వారు ఒక క్షణం ఉంటే చాలట అటువంటిది ఇక్కడే నివాసం ఉండి ఇక్కడే పర్ణకుటీరం, వారికి పర్ణకుటీరం వేయాలి. కంచి పెద్ద స్వామికి అంతే, దాంట్లో ఉంటూ ఇవన్నీ చేశారు. కాబట్టి వారి పవిత్ర హస్తాలతో పెట్టాడు శివలింగం, అది క్షేత్రం ఇది. కాబట్టి ఇటువంటి క్షేత్రంలో మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరినీ చూడడం, ఆ పవిత్ర పుణ్యాత్ముడు ఆ ఇత్తనం ఎంత మంచిదో, ఇన్ని చెట్లు పెరిగాయి, ఇంత అభివృద్ధి అయింది. అంతేకాదు రాయగడ అట, విశాఖపట్నం అట, ఇంకా ఈ పుణ్యాత్ముడు వస్తున్నాడు, ఇంకెన్ని చేస్తాడో చూద్దాం. మీరు సంపూర్ణాలను పట్టుకున్నారు కాబట్టి ఆయన మొత్తం పరిపూర్ణం చేసేస్తాడేమో బెంగాల్నంతా. అలానే ఆశిద్దాం. కాబట్టి ఇటువంటి దాని యొక్క ఈ 75 వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా ఉదాహరణ. మరి ఇప్పుడు మహానుభావులంతా వచ్చున్నారు. మంచి ఈ దివ్య చైతన్య అనేవారు నిజంగా మంచి పండితులు, బాగా చదివారు. ఎక్కడ? టీచర్ల దగ్గర కాదు, మహాత్ముల దగ్గర అధ్యయనం చేశారు ఆయన. విద్యానంద స్వామి అంటే మరి నేను చూసా మొదట సన్యాసి కాలేజీ ఎక్కడ? ఢిల్లీలో. ఆయన ప్రిన్సిపాల్గా ఉండేటప్పుడు చూశాను నేను విద్యానంద స్వామిని. ఆ తర్వాత కైలాసాశ్రమం పీఠాల మండలేశ్వరి గారు అప్పుడు చూశా. నేను వ్యాసాశ్రమం 2 మాట తీసుకొచ్చాను కూడా. మరి వారి దగ్గర అధ్యయనం చేశారు. వారు మహావిద్వాంసులు, చిన్న విద్వాంసులు కాదు. వారి దగ్గర అధ్యయనం చేశారు బ్రహ్మ విద్యను. మధ్యలో ఎవరు రాకూడదు, సభ అని ఎప్పుడు కూడా అంతా ఎవరిని రానికూడదు. పూర్తి సభ పూర్తి శాంతి మంత్రాలు చెప్పిన ఆయనే నమస్కారాలు కానీ రావడం కానీ, మధ్యలో నడవకూడదు, ఇటు అటు, అదన్నీ అపరాధాలు అంటారు. శాస్త్రీయ పద్ధతిలో ఇవన్నీ అపరాధాలు. కాబట్టి ఇక్కడికి వచ్చి అపరాధాలు తెలియక చేస్తారు. మనం అలా చేయకుండా ఉండాల్సింది. ఆ తర్వాత అటువంటి మరి ఆ దివ్య చైతన్య గారిని కూడా మా స్వాములు పిలుచుకొచ్చారు. వారు కాశీలో చాలామంది స్వాములకు పాఠం చెప్పిస్తూ ఉంటారు. చాలామంది ఆయన దగ్గర చదువుకుంటారు. మరి అలానే ఇంకొక బ్రహ్మచారి గారు అభిషేక, మరి ఇలా కాశీ నుంచి కూడా విద్వాంసులు వచ్చారు. మంచి పండితులు వాళ్ళు. పాండిత్యం అంటే కేవలం చదువులో పాండిత్యం కాదు, డిగ్రీలు తీసుకోవడం కాదు. డిగ్రీలతో పాండిత్యం వస్తుంది, కేవలం అది ఒక పట్ట అంతే. నిజమైన జ్ఞానం ఉండేవాళ్ళు, బాగా లోతుపాతులు చూసినటువంటి వాళ్ళు. కాబట్టి ఎందుకంటే నిజమని అనుకుంటే మనం ఈ ఆచార్యులోనూ ఎంఏలోనూ ఏ ఉపనిషత్తులో అంత చూపిస్తారు, చదివిస్తారు. ఏ ఒక అధ్యాయమో దాంట్లో ఏమి సమగ్ర నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి అలా కాకుండా గురువు దగ్గర సమగ్రంగా చదివినటువంటి మహానుభావులు వారు అనేక మందికి పాఠాలు చెప్తున్నారు. వారందరూ ఇప్పుడు ప్రవచనం చేస్తారు. నేను బహుశా ఇప్పుడు దివ్య చైతన్య మహారాజ్ వారు అర్ధగంట చెప్తారు. ఆ తర్వాత సంపూర్ణానంద స్వామి చెప్తారు. सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरात् तारानायकशेखरास्मितमुखी मापीनवक्षोरुहां पाणिभ्यां मलिपूर्णरत्नजसकां रक्तोत्फलां बिभ्रति सौम्यां रत्नघटस्थरक्तचरणा ध्यायेत् परामम्बिकाम् श्रीविद्यां शिववामभागनिलयां
श्रीचक्राङ्कितबिन्दुमध्यवसति श्रीमत्सभानायिका श्रीमच्छण्मुखविघ्नराजजननीं श्रीमज्जगन्मोहिनी मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारानिधि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। परब्रह्म परमेश्वर जो कण कण में व्याप्त है, उस भगवान विश्वनाथ के चरण में सबसे पहले प्रणाम करता हूँ और ब्रह्म विद्या का समस्त जो जगत में ज्ञान रूप से प्रकाशित करने वाले भगवान आद्य गुरु शंकराचार्य के चरण में भी प्रणाम करता हूँ। और इस सभा के जो अध्यक्ष श्री स्वामी शुक ब्रह्मानंद आश्रम के जो अध्यक्ष जी महाराज हैं, वो आज के सभा के अध्यक्ष भी हैं, उनके चरण में भी प्रणाम करता हूँ। और इस आश्रम के जो अध्यक्ष श्री स्वामी परिपूर्णानंद जी महाराज, संपूर्णानंद जी महाराज, उनके चरणों में बारंबार प्रणाम। और उपस्थित अभिषेक चैतन्य और भगवान और यहाँ उपस्थित सभी भक्तगण एवं भक्तिमती माताओं, आज हम लोग ये जो असंगानंद आश्रम है, इसके वज्र जयंती अर्थात वज्रोत्सव, उसके उपलक्षित में हम लोग एकत्रित हुए। ये जो आश्रम है मलयाल आश्रम से ही संबंधित है। उसी स्वामी जी के साथ जो संबंधित सच्चिदानंद जी जो योगी जी महाराज हैं, उनके द्वारा स्थापित ये जो हम लोग इस कार्यक्रम में उपस्थित हो रहे हैं और इस कार्यक्रम के द्वारा उस महापुरुषों का हम लोग चिंतन कर रहे हैं, गुणगान कर रहे हैं। जो महापुरुष होते हैं इस संसार में जो आते हैं, केवल भक्तों को कल्याण करना, सबसे पहले अपना ही कल्याण करते हुए जो भक्तगण हैं उनको भी कल्याण कर। अभी भी बता रहे थे स्वामी जी साधुओं का स्वरूप। जो साधु है परम कार्यम साधनोति साधु, अर्थात जो परम कार्य मतलब जो उत्कृष्ट कार्य, वो कौन है? जो परमात्मा को जानना ही सबसे उत्कृष्ट कार्य है। शास्त्र में जो कहा है धर्म अर्थ काम मोक्ष, ये चार पुरुषार्थ कहा गया है। पुरुषार्थ उसको ही कहते हैं
जो पुरुषों के द्वारा जो प्राप्त कर सकते हैं, जो पा सकते हैं, उसी का नाम है पुरुषार्थ। उसमें भी जो मोक्ष है वो परम पुरुषार्थ है। यद्यपि मोक्ष तो पुरुषार्थ तो नहीं है, तो स्वतः सिद्ध माना है। मनुष्य के अंदर जो पड़ा हुआ जो अज्ञान है, उस अज्ञान के कारण ही हम लोग अपने को जीव मान के बैठे। ये जब तक अंधकार रहेगा, अज्ञान रहेगा, तब तक ये संसार में जीव बारंबार आते रहेगा, सुख दुखी होते रहेगा। उसके लिए नाना प्रकार का उपाय ढूंढते भी रहता है जीव हटाने के लिए, किंतु स्थायी रूप से सदा के लिए वो नहीं हटता है। स्थायी रूप से सदा के लिए हटाने का एक ही उपाय है, भगवान आचार्य ने प्रतिपादन किया। जैसा कोई गुफा में अंधकार है, वो अंधकार कभी से है हम नहीं बता सकते। जभी से सृष्टि हो गई, जभी से गुफा है, तभी से वह अंधकार है। उस अंधकार मेरा जन्म हो गया, मेरी मृत्यु हो गई, इस प्रकार चिंतन। जब तक ये अंधकार रहेगा तब तक वैसा होते ही रहेगा। इस अंधकार को हटाने के लिए एक ही रास्ता है, ज्ञान। ये तो ज्ञान तो शास्त्र में खूब वर्णन किया है, गीता में, उपनिषद में, ब्रह्म सूत्र आदि में। किंतु सब लोग अध्ययन नहीं कर सकते, और अध्ययन करने पर भी उसको हृदयंग करना भी कठिन होगा। तो होता है, देखिए टीचर अलग होता है, गुरु अलग होता है, सदगुरु अलग माना जाता है। ये टीचर हो, और एक गुरु होता है, एक अलौकिक विद्या। उस अलौकिक विद्या का नाम है शास्त्रीय विद्या भी कही। उस अलौकिक ज्ञान है, ये परा विद्या है। इस अपर विद्या को जो बताता है, ये है गुरु, नाम है तीर्थंकर। गंगा यमुना आदि जो तीर्थ है, उसके अपेक्षा जो शास्त्र रूप तीर्थ है उत्तम है, और उस तीर्थ से भी जो गुरु रूप जो तीर्थ है और भी उत्तम माना है। क्योंकि शास्त्र में कहा दिया है, साधूनाम दर्शनम पुण्यः तीर्थभूतानि साधवः। जो साधु महापुरुष, साधु का अर्थ तो अभी मैंने बता दिया, परम कार्यम साधनोति साधु। उन साधु महापुरुषों का जो दर्शन है, वो महान पुण्य माना है। क्योंकि जिस प्रकार गंगा यमुना आदि में स्नान करने से पुण्य प्राप्त होता है। किसी एक ने प्रश्न किया, महाराज गंगा जी में स्नान करने से उसका पाप तो नष्ट हो जाता है, तो दोबारा वो पाप क्यों करता है? एक बार पाप नष्ट होने के बाद दोबारा पाप क्यों करता है? इसलिए है, जिस समय में वो गंगा जी में नहाता है हर हर गंगे करके, उस पाप उस समय में किनारे बैठ जाता है।
और जिस समय में ऊपर डुबकी लगा के जो आता है दोबारा वो पाप उसको वैसा ही पकड़ता है। तो इसलिए एक बार तो पाप वहां निवृत्त हो गया, किंतु वो पाप सदा के लिए निवृत्त नहीं हुआ, उसका पीछे ही पड़ा है। ये जो पाप है साधु रूप जो गुरु रूप तीर्थ है वो सदा के लिए हटा सकता है। जैसा हम शब्द सुनते हैं, इस शब्द का एक दृष्टार्थ है, एक अदृष्टार्थ भी है। जैसा आधुनिक कोई आजकल संगीत को डिस्को बिस्को लगाते सुनते बहुत लोग, भजन अच्छा नहीं लगता है बहुत लोगों को। ये जो संगीत सुन रहे हैं उसमें तुरंत आनंद तो मिल गया उनको, वो भी कुछ क्षण के लिए, वो दृष्ट फल है। जो दृष्ट फल देता है वो तुरंत कालांतर में जाके दुख देता है। अभी यहाँ आप लोग सुन रहे हैं जो सत्संग है, भजन है, कीर्तन है, कुंकुमार्चना आदि, ये भी एक शब्द है, ये भी एक सरस्वती का स्वरूप है। और इस शब्द के द्वारा दृष्ट फल भी मिला। स्वर सहित यदि गीता का पाठ कर रहे सुनते हुए आनंद लग, और वो पाठ करने से उसमें अदृष्ट भी उत्पन्न हुआ, पुण्य भी उत्पन्न हुआ। इसमें दो फल हो गया, दृष्ट फल भी है, अदृष्ट फल भी। जैसा कोई अपने घर में ही स्नान कर रहे नलके में, वहां दृष्ट फल तो मिल गया, गर्मी के समय था, हमारी गर्मी शांत हो गई, शरीर का मैल निकल गया, ये दृष्ट फल है। किंतु कोई व्यक्ति गंगा जी में स्नान कर रहे हरा गंगे करके, तो वहां उसको दृष्ट फल भी मिल गया, साथ में एक पुण्य उत्पन्न हो गया, अदृष्ट फल। इसी प्रकार हम देखते हैं वहां भी, जैसा कोई राजनेता हो अथवा फिल्म एक्टर को देखते हैं, किंतु आजकल जो फिल्म एक्टर यदि आए तो इतनी भीड़ लगेंगी, सत्संग में कोई नहीं आ सकते। अब उसको भी देख रहे, उस समय में उसको प्रसन्नता हो जाती है, मैंने अमुक फिल्म एक्टर को देखा होकर। किंतु किसी मंदिर में गए आप लोग, मूर्ति का दर्शन किया अथवा कोई संत महापुरुषों का दर्शन किया, वहां देखने से भी आनंद मिल गया साथ साथ। तो इसलिए जो सद्गुरु ने बताया हुआ जो मार्ग है, उस मार्ग में चलना चाहिए। देखिए, मनुष्य जीवन मिला है, मनुष्य जीवन को सबसे श्रेष्ठ माना है। 84 लाख योनियों में सबसे श्रेष्ठ यदि मनुष्य जीवन माना। थोड़ा सा विचार करके देखिए, मनुष्य को श्रेष्ठ क्यों कहा, किस कारण से कहा? क्या मनुष्य बोल रहे, अन्य पशु बात नहीं कर रहे इसलिए श्रेष्ठ है? नहीं। मनुष्य खा रहे, मकान बना रहे, पशु आदि नहीं मकान बनाते इसलिए मनुष्य श्रेष्ठ है? नहीं। मनुष्य से अतिरिक्त पशु भी अच्छे सुंदर सुंदर मकान बनाते। एक चिड़िया होती है, इतना सुंदर घोंसला बनाएंगे, एक बूंद भी उसमें जल नहीं जा सकता, और उसमें अलग अलग बना दिया, बच्चों के लिए अलग, अपने के लिए अलग, शौच करने के लिए अलग बनाते। तो इसलिए श्रेष्ठ किसको, मनुष्य को श्रेष्ठ कहा गया किस कारण से? आहार निद्रा भयमैथुनंच, ये चार तो मनुष्य और प्राणियों में समान है। मनुष्य को श्रेष्ठ इसलिए कहा गया, उसके अंदर विवेक है, विचार है। तो
विवेक और विचार के द्वारा ही मनुष्य को श्रेष्ठ कहा गया। खाना पीना सोना पशु और मनुष्य में कोई अंतर नहीं। एक तरफ से खाना पीना में पशु ही श्रेष्ठ माना जाता है। देखिए, गाय तो घास ही खाती है, उसके सामने मांस डालने से कभी नहीं खाएगी। शेर केवल मांस ही खाता है, कभी घास नहीं खाएगा। किंतु मनुष्य एक ऐसा जीव है, दोनों खाता है, घास भी खाता है अर्थात सब्जी साग सब्जी आदि, और मांस भी खाता है। खान पीन में पशु श्रेष्ठ है, अपना नियम कभी छोड़ेंगे नहीं, तो भी मनुष्य को श्रेष्ठ बता रहे। क्यों? यही विचार के कारण, विवेक के कारण ये जो मनुष्य है उसके लिए दोनों तरफ से मार्ग खुले हैं। वो जो नर है नारायण भी बन सकता है, वो जो नर है नरक की ओर भी जा सकता है। अपने कर्तव्य के द्वारा अपने नियमादि पालन करते हुए भगवान का चिंतन यदि करे, वही नर नारायण बन जाएगा। और वही नर अपना कर्तव्य को छोड़ दिया, नियम यम नियमादि को छोड़ दिया, केवल भोग विलास में फंस गया, वो नरक की ओर भी जा सकता है। तो नर नारायण को प्राप्त कर सकता है, नर नारायण बन सकता है, इसलिए नर को श्रेष्ठ कहा दिया, भोग के लिए नहीं। और जो मनुष्य सोचते हैं मुझे सुख मिले, हर एक व्यक्ति दौड़ रहे हैं सुख के लिए, तो सुख कहाँ मिलेगा? बाजार में तो सुख नहीं मिल सकता है। बाजार में यदि सुख होता तो बाजार से खरीद करके ले सकते। विषयों से मिल रहे सुख, विषयों से भी सुख नहीं मिल सकता। यदि विषयों से सुख मिलता हो, एक के लिए वो सुख है, दूसरे के लिए दुख नहीं होना चाहिए। किसी के लिए रसगुल्ला बहुत अच्छा लग रहा है, वो बाहर व्यक्त हो जाता है। जैसा एक रानी थी, तो एक बार वो महल के ऊपर घूम रही थी। उसके गले में बहुत सुंदर हार था, नवरत्नों से बनाया हुआ। उन्होंने हार निकाल के वही वो एक खूंटी में रख दिया और भूल गई, नीचे आ गई। उस पेड़ के ऊपर बैठ गई और देखा इसमें कोई खाने के नहीं मिल रहे। उस हार को उसी पेड़ के ऊपर छोड़ दिया। वो जो तालाब था, उस तालाब के आसपास यात्री लोग भी जाते थे। किसी ने देखा इस तालाब में हार है करके, वो तालाब में उतर गए, ढूंढने लग गए, उसको हार नहीं मिला। चारों तरफ से प्रचार हो गया इस तालाब में हार है, किसी को नहीं मिल रहा है। सभी लोग आ गए, देखे किसी को भी नहीं मिला। एक बार वहां एक सत्संगी था और भगवत भक्त था। उन्होंने भी सोचा तालाब में हार तो है, सबको दिख रहे, किंतु किसी को नहीं मिल रहा है, क्यों? कारण क्या है? वो भी वही उसी तालाब के पास पहुंच गया। ये जो विषयों में उसी जिस प्रकार उस हार का प्रतिबिंब जल में पड़ रहा था, उस प्रतिबिंब को हार समझ गए। वास्तव में वो हार नहीं था। उसी प्रकार जो सुख है विषयों में प्रतिबिंबित हो रहे और उसको सुख मान के बैठ रहे। किंतु जो संत पुरुष है, विवेकी है,
अपना दिशा को मोड़ देता है, वो बिंब के तरफ से मोड़ देता है, परमात्मा के तरफ से। वो सोच रहे सुख कहाँ से आ रहे, ये सुख का स्रोत क्या है, उसको पकड़ता है, तभी उसको सुख मिल जाता है। और जो छाया को जो पकड़ने जाता है, कभी उसको सुख नहीं मिलेगा। जैसा कस्तूरी मृग है, अब उसके नाभि में ही कुंडल है, कस्तूरी है, उस कस्तूरी के सुगंध के लिए चारों तरफ से भटकते भटकते मर जाए। इसी प्रकार ये सुख है हमारे अंदर है, बाहर केवल भटकते हैं विषयों के ओर। ये केवल सद्गुरु ही बता सकते हैं, सद्गुरु ही कह सकते हैं। इसलिए शास्त्र में उसको कहा दिया, तीर्थ कहा दिया। अपने शरण में आए हुए जो दुखी है, आर्त है, संसार सागर में डूबे हैं, उनके लिए जो सद्गति दिलवाता है और उनका वास्तव रास्ता दिखाता है, तभी उसको सद्गुरु कहा दिया। उसी सद्गुरु महाराज के द्वारा यहाँ आगमन हुआ था और उनका ही एक भक्त सच्चिदानंद महाराज के द्वारा यहाँ आश्रम स्थापित है। और उसका आज हम लोग वज्र महोत्सव के लिए एकत्रित हुए हैं। देखिए यहाँ आप लोग सत्संग सुन रहे हैं। ये जो सत्संग है, एक कान से सुनकर दूसरे कान में छोड़ना नहीं, इसको हृदयंग करना चाहिए। सभी हम मूर्ति हैं, संस्कृत में मूर्ति कहते हैं, तो हम मूर्त है, अमूर्त चैतन्य स्वरूप। जैसा एक कलाकार था, उन्होंने 3 मूर्तियां बना दिया, बिल्कुल एक ही तरफ की, देखने में कोई अंतर नहीं मूर्तियों में, किंतु एक मूर्ति का उन्होंने कीमत रख दिया 10,000 रुपए। और दूसरे एक मूर्ति थी, देखने के लिए बिल्कुल सकल सूरत वैसे ही है, उसका कीमत रखा उन्होंने 50,000। और जो तीसरी मूर्ति थी, उसका कीमत था 1 लाख। मूर्तियों में कोई अंतर नहीं है। जितने भी लोग आके देखते थे और पूछते थे इसका कितना क्रिया है, बोल तो 10,000, दूसरे का कितना है 50। किसी ने पूछा मूर्तियों में कोई अंतर नहीं है, उसका किराए में क्यों अंतर है? उन्होंने कहा एक मूर्ति ऐसी है, एक कान में जल डालने से दूसरे कान में जा रहा है, और दूसरी एक मूर्ति ऐसी है, कान में डाला हुआ जल है, मुख के द्वारा जाता है। और एक तीसरी एक ऐसी मूर्ति है, कान में डाला हुआ जल ना मुख से जाता है, दूसरे कान से नहीं जाता है। इसी प्रकार हम सब मूर्तियां हैं, सभी बराबर है, सकल सूरत में कोई अंतर नहीं। सबके 2 हाथ है, 2 आंख है, 2 कान है। ये जो कान में जा रहे जो जल है, सत्संग रूप जल, और किसी का एक कान में जा रहे, दूसरे कान से फुर्र उड़ रहा है। और कुछ लोग एक कान से सुनकर अपने उसी को जो सुना हुआ दूसरे को समझाते हैं, प्रवक्ता बन जाते हैं, वो मध्यम हो गया। और एक जो ऐसा होता है, कान से लेकर ना दूसरे कान में जाने देता है, ना मुख से वक्ता नहीं बनता है, अंदर पचाता है, हृदयंग करता है, वही असली मूर्ति है, श्रेष्ठ मूर्ति। ऐसी मूर्ति होने की चेष्टा करनी चाहिए हम लोगों को, तभी जाके हमारा जीवन सार्थक है। तभी संत महापुरुषों का शरण में जो हम लोग गए, तभी वो भी सार्थकता है। इतने महापुरुष के साथ संबंध जुड़े हैं, तो उनके साथ संबंध जुड़ने से हमारा जीवन अवश्य कल्याण करना चाहिए।
कठिन है, असंभव नहीं है। संघर्ष करना पड़ेगा। तो कभी ना कभी वो जो तत्व है गुरु के द्वारा उपदेश किया हुआ अवश्य अंदर प्रतिफलित होगा, तभी स्वयं हम गुरु तत्व स्वरूप हो जाएंगे। तभी जो गुरु को जो तीर्थ कहा दिया था वो भी सार्थकता हो जाएगा। मैं इतना कहते हुए उनके चरण में बारंबार प्रणाम करता हूँ और आप लोगों के लिए जो परमात्मा सद्बुद्धि देवे और यहाँ जो सत्संग सुन रहे वो सत्संग धीरे धीरे ही सही अपना जीवन में उतारे और ये मनुष्य जन्म सार्थक करे, तभी मनुष्य जन्म प्राप्त किया हो जो हम लोगों ने, और माता पिता है उनका भी ऋण चुका सकता है। आगे का विचार हम लोग कल करें। ओम शांति। మిగతా వారికంటే మంచిదే, కానీ మననం ఉత్తమం, నిధిధ్యాస ఉత్తమోత్తమం. అప్పుడే దాంట్లో గ్రహించే దాంట్లో మనలో గనక సామర్థ్యం లేకపోతే ద్వారా ప్రతి సంవత్సరం మీరు వింటూ ఉన్నారు కాబట్టి కేవలం స్వామివారు చెప్పినట్టు మా వినికిడితో పూర్తి చేయకుండా మీరు అనుభవంలోకి తెచ్చుకొని దాన్ని కేవలం స్థితప్రజ్ఞులుగా బ్రాహ్మీ స్థితిని పొంది జీవన్ముక్తులు అవుతారని, అలా కావాలని స్వామి వారు ఆశించారు. ఇప్పుడు శ్రీ సంపూర్ణానంద స్వామి వారు తెలుగులో మాట్లాడతారు. అవతల అభిషేక చైతన్య గారు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ विद्याप्रकाशनामानं वेदवेदान्तकोविदं गीता तत्त्वप्रबोद्धारं सद्गुरुं प्रणमाम्यहम्।